నేను కూడా ఇలాంటి ఒక మంచి కాలేజ్ జాయిన్ అంటే బాగుండు అనిపిస్తుంది నిజంగా. ఇంటర్ తర్వాత త్వరగా సెటిల్ అవ్వాలంటే నేను ఈ కాలేజ్ ప్రిఫర్ చేస్తాను. లెగసీ బాగుంది, ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది. హలో బండి కొంచెం మెల్లగా. పేరెంట్స్ అయినా కానీ ఎక్కడ జాయిన్ చేయించాలి నా పిల్లల్ని అంటే ఫస్ట్ వినిపించే పేరు మనకి సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ. మెయిన్ రీజన్ ఏమై ఉంటుందంటారు? సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ అనేది 1942లో ఒక చిన్న స్కూల్గా ప్రారంభమై 2016లో మనకు ఒక యూనివర్సిటీగా రూపొందించి 8th కాన్వకేషన్ వరకు రీచ్ అయింది. దీన్ని హానర్ చేయడానికి గుజరాత్ సీఎం గారు వచ్చారు. ఇది సార్ నా బ్రాండ్. దగ్గర 800 బెడెడ్ హాస్పిటల్ యూనివర్సిటీలో ఉంది మేడం. 20 రూపీస్లో మీకు వైద్యం అవుతుంది. తర్వాత 50 రూపీస్లో ఎక్స్రే వస్తుంది. ప్రతి రూపాయి కూడా స్టూడెంట్ డెవలప్మెంట్ కోసమే యూజ్ చేస్తారు. విజిటింగ్కి పోయినప్పుడు మొత్తం చూసి నేను ఈ కాలేజ్లోనే చదవాలని అనుకున్నా. ఎక్స్పీరియన్స్ ఉన్న లెక్చరర్స్ ఉన్నారు, అందుకే క్లాసెస్ బాగా అర్థమవుతుంది. ఫ్యాకల్టీ సపోర్టివ్గా ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది. అదర్ స్టేట్స్లో చదువుకోవాలంటే ఈ కాలేజ్ ఒక బెస్ట్ ఆపర్చునిటీ. థర్డ్ ఇయర్లోనే ఇంటర్న్షిప్స్ ఉంటాయి. ఇప్పుడు థర్డ్ ఇయర్లోనే జాబ్ చేస్తున్నారు. వేరే ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ బాగా గెయిన్ చేసుకోవచ్చు. చదువు ఉంటుంది, ఇంకా మన ఫ్రీడమ్ కూడా అంతే ఉంటుంది. సెక్యూరిటీ అయితే స్ట్రిక్ట్ ఉంటుంది. చాలా మంది నోట్లో వచ్చిన మాట, ఎక్కువగా విన్న మాట ఏంటి చెప్పు? ఆ సూపర్ కంప్యూటర్ అంటే ఎట్ ఏ టైం ఒక థౌజండ్స్ ఆఫ్ కంప్యూటర్స్ వర్క్ చేస్తాను. గవర్నమెంట్ సెక్టార్స్ లైక్ ఇస్రో కానీ నాసా కానీ ఏదైతే రీసెర్చ్ ఓరియంటేషన్ ఉంటుందో అక్కడ మాత్రమే ఇలాంటి సూపర్ కంప్యూటర్స్ అనేటివి యూజ్ చేస్తారనమాట. కార్ కనిపిస్తుంది, అసలు కార్ వల్ల ఏంటి యూజ్? కార్ ఎందుకు ఉంచారు అసలు ఇక్కడ? స్టూడెంట్స్ ఏవైతే థియరీ క్లాస్ రూమ్ లో నేర్చుకుంటారో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి వాళ్ళకి ఒక వెహికల్ కావాలి. డెఫినెట్లీ ఎంజీ వాళ్ళతో వీళ్ళు కొలాబరేట్ అయ్యారనమాట. ఇక్కడ చూసావు అసలు ఎన్ని డ్రోన్స్ ఉన్నాయో. అగ్రికల్చర్ లో రైతుల కోసం తయారు చేసిన చాలా మంచి డ్రోన్ అన్నమాట. ల్యాబ్స్, ఎక్స్పోజర్ అన్ని బాగున్నాయి. ఫుడ్ చాలా బాగుంటుంది. నార్త్ బాగుంటుంది, సౌత్ బాగుంటుంది. హాస్టల్లో చాలా పెద్ద రూమ్స్ ఉంటాయి, ఫ్రీగా ఉండదు. ఏసీ రూమ్స్ ఉంటాయి, నాన్ ఏసీ ఉంటాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నా పేరు ప్రత్యూష. గ్రాండ్ వెల్కమ్ టు సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ. నా పేరు లుంబిని. సో సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్ లో నెంబర్ 1 యూనివర్సిటీ అని నీకు తెలుసు, నాకు తెలుసు. బట్ ఎందుకు అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది కదా. వాళ్ళకున్న డౌట్స్ అన్నిటిని మనం క్లియర్ చేద్దాం. సో ఇక్కడ ఏముంది, ఎందుకుంది, ఎలా ఉంది అని అన్ని కూడా పేరెంట్స్ కి చూపిద్దాం. మీరు మేము ఒకేసారి ఎక్స్పీరియన్స్ అవుదాం. ఎయిత్ కాన్వకేషన్కి వెల్కమ్ చెప్తున్నాను. 35 గోల్డ్ మెడల్స్, 41 PhD హోల్డర్స్, అదేవిధంగా 2000 పైన గ్రాడ్యుయేట్స్ ఈరోజు కాన్వకేషన్ తీసుకోబోతున్నారు. హౌ డస్ ఇట్ ఫీల్ సార్? ఎలా అనిపించింది ఈ రోజు కాన్వకేషన్ సెరమనీ? సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో 8th కాన్వకేషన్. దీన్ని హానర్ చేయడానికి గుజరాత్ సీఎం గారు వచ్చారు. जी हाँ, संकल्चंद पटेल यूनिवर्सिटी विसनगर खाते 1500 किलोवाट ग्रीड कनेक्टेड रूफटॉप सोलार पावर प्लांट नो माननीय मुख्यमंत्री श्री ने सरदे विनंती. ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇనాగ్రేట్ చేశారు. దానిలో చాలా గేమ్స్ కూడా కవర్ అవుతాయి. ఇదే కాకుండా ఇంకో ఇనాగ్రేషన్ ఏంటంటే ఈ సోలార్ ప్లాంట్ 1500 కిలోవోల్ట్స్ సోలార్ ప్లాంట్ ని ఇనాగ్రేట్ చేశారు. ఇది కూడా ఒక మైల్ స్టోన్ గా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సీఎం గారు ఇనాగ్రేట్ చేయడం అనేది చాలా మంచి విషయం. సో సౌత్ లో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, నార్త్ లో ఉన్నాయి, ఈవెన్ వేరే కంట్రీస్ నుంచి కూడా జనాలు ఎక్కడ జాయిన్ చేయించాలి నా పిల్లల్ని అంటే ఫస్ట్ వినిపించే పేరు సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ. మెయిన్ రీజన్ ఏమై ఉంటుందంటారు? సౌత్ కంటే కూడా నార్త్ లో మనం వచ్చి చదువుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అక్కడ నుంచి రావడం రీజన్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వెళ్దామని అనుకున్నాను. ఇంటర్ కల్చరల్ గా మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రకారంగా కానీ,
వాళ్ళ సబ్జెక్ట్ ప్రకారంగా కానీ ఫ్యాకల్టీ ప్రకారంగా కానీ అన్ని విధాలుగా మనకు చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ అకాడమిక్ వైజ్ అండ్ ఫ్యాకల్టీ వైజ్ కూడా చాలా బాగుంది అండ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్. ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్ స్టూడెంట్స్కి, పర్సనాలిటీ డెవలప్మెంట్కి, ఎడ్యుకేషనల్ వైజ్గా. ఇన్ని స్కిల్స్ ఇస్తున్నప్పటికి ఇంత మంచి ఎడ్యుకేషన్ ఇస్తే ఫీజెస్ మోస్ట్లీ చాలా ఎక్కువ ఉంటాయి, కానీ మన యూనివర్సిటీలో ఎందుకు అంత తక్కువ ఉంటుంది? సంకల్చంద్ యూనివర్సిటీ అనేది ఒక చారిటబుల్ ట్రస్ట్ కిందగా రన్ అవుతుంది. సో ఇక్కడ పే చేసినటువంటి ఫీజు ఏదైతే ఉందో ప్రతి రూపాయి కూడా స్టూడెంట్ డెవలప్మెంట్ కోసమే యూజ్ చేస్తారు. ఇక్కడ ఏది కూడా మనకి ప్రాఫిట్ ప్రకారంగా వెళ్ళేది కాదు, సో చారిటబుల్ ట్రస్ట్ పరంగా వెళ్తుంది. సో దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇక్కడ దగ్గర 800 బెడెడ్ హాస్పిటల్ యూనివర్సిటీలో ఉంది మేడం. సో మీరు ఇక్కడ ఓపీకి కానీ ఎక్స్రేస్కి కానీ వాటన్నిటికీ చూస్తే 20 రూపీస్లో మీకు వైద్యం అవుతుంది, తర్వాత 50 రూపీస్లో ఎక్స్రే వస్తుంది. సో ఇక్కడే మీకు అర్థమైపోయి ఉండాలి. ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా అలాంటప్పుడు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ హాస్పిటల్ ఉంది, స్టూడెంట్స్కి చూసుకుంటారు. ఇంకా మెడిసిన్స్ అయినా ఫ్రీ. ఓకే. బయట వాళ్ళకు కూడా చాలా తక్కువ ప్రైస్ తోనే సర్వీస్ ఇస్తారని కదా, జీరో పేనా? ఓకే. సో మీరిద్దరు ఎంత రేటింగ్ ఇస్తారు కాలేజ్కి? 10. అంత బాగా ఏం నచ్చింది అంటే 10 ఇచ్చే అంత? ప్రాక్టికల్ వైజ్ గా బాగుంటది, చాలా డెప్త్ గా నేర్పిస్తారు. సో స్టడీస్ కి దానికే ఇస్తారు. ఫీజ్ అనేది చాలా అఫోర్డబుల్ గా ఉంటుంది. సో హై స్టాండర్డ్స్ తో ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫీజు అకామిడేషన్ కూడా తక్కువ మనకు ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే. సౌత్ మెస్ ఉంది, తెలుగు వాళ్ళు నో ప్రాబ్లం, ఎట్లా చదువుకోవచ్చు. తక్కువ ఫీతో ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ స్టేట్స్ నుండి, డిఫరెంట్ కంట్రీస్ నుండి స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి అయితే చదువుతారు, అది అందరికీ తెలుసు. ఎస్పెషలీ మన తెలుగు వాళ్ళు 2 తెలుగు రాష్ట్రాల నుండి ఎంతో మంది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి వస్తున్నారు, ఇక్కడ చదువుకుంటున్నారు. ప్రకాశం డిస్ట్రిక్ట్, ఫ్రమ్ వెస్ట్ గోదావరి, ఫ్రమ్ ఈస్ట్ గోదావరి, ఫ్రమ్ కాకినాడ డిస్ట్రిక్ట్, ఫ్రమ్ కృష్ణా డిస్ట్రిక్ట్, ఫ్రమ్ గుంటూరు డిస్ట్రిక్ట్, ఫ్రమ్ పల్నాడు డిస్ట్రిక్ట్, ఫ్రమ్ కడప డిస్ట్రిక్ట్, ఫ్రమ్ ఖమ్మం డిస్ట్రిక్ట్, ఫ్రమ్ కామారెడ్డి డిస్ట్రిక్ట్, ఫ్రమ్ హైదరాబాద్. మనం ఏదో ఓవర్గా థింక్ చేశాం కానీ అసలు వీళ్ళు మేము తెలుగు 2 రాష్ట్రాన్ని వదిలేసి ఎక్కడో చదువుకుంటున్నాం అనే భయం ఒక్కరిలోనే కనపడ్డదా? ఏదో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. స్టూడెంట్స్ తో మాట్లాడడం, ఫ్యాకల్టీస్ తో మాట్లాడడం, అండ్ ఇక్కడ వర్క్ చేసే చాలా మందితో మాట్లాడడం. చాలా మంది నోట్లో వచ్చిన మాట, ఎక్కువగా విన్న మాట ఏంటి చెప్పు? సూపర్ కంప్యూటర్ మనకి యూనివర్సిటీలో ఉంది. సూపర్ కంప్యూటర్ పేరులోనే సూపర్ ఉంది కాబట్టి ఆ సూపర్ స్పెషాలిటీస్ ఏంటి, హైలైట్ ఏంటి, లెట్స్ గెట్ ఇట్. వావ్, నార్మల్ గా సూపర్ కంప్యూటర్ అనేది ఓన్లీ మాక్సిమం గవర్నమెంట్ సెక్టర్స్ లోనే చూస్తూ ఉంటాం. అలాంటిది మనకి సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ చదివే స్టూడెంట్స్ కి ఒక అదృష్టంగా భావించవచ్చు కదా. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు దాన్ని యూజ్ చేయడం కావచ్చు, దాని గురించి గొప్పగా చెప్తూ ఉంటారు. సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ. సో నీకు తెలుసా, ఇది జస్ట్ మనం ఒక 2 hours లో చేసే వర్క్ ని దీంట్లో జస్ట్ 10 seconds లో చేసేయచ్చంట. వావ్, ఎంత అమేజింగ్ కదా అసలు. నువ్వు మెన్షన్ చేసినట్టుగా గవర్నమెంట్ సెక్టార్స్ లైక్ ఇస్రో గానీ, నాసా గానీ ఏదైతే రీసెర్చ్ ఓరియంటేషన్ ఉంటుందో అక్కడ మాత్రమే ఇలాంటి సూపర్ కంప్యూటర్స్ అనేటివి యూజ్ చేస్తారనమాట. ఒకేసారి మన యూనివర్సిటీలో 10,000 స్టూడెంట్స్ ఎట్ ఏ టైం యూజ్ చేస్తున్నా కానీ ఎటువంటి హ్యాంగ్ అవ్వకుండా మనకి సూపర్ కంప్యూటర్ అనేది రన్ అవుతుంది. సో అది ప్రతి స్టూడెంట్కి యాక్సెసిబిలిటీ ఉంటుంది, ఆపర్చునిటీ ఉంటుంది. నార్మల్ గా ఒక కంప్యూటర్ ని ఒకరే యూజ్ చేసుకుంటూ ఉంటారు, బట్ ఇది మాత్రం ఏంటంటే అట్ ఏ టైం 10,000 మెంబర్స్ యూజ్ చేయొచ్చు అనమాట. అసలు ఎంత గ్రేట్ కదా 10,000 మెంబర్స్ అంటే. నిజంగా ఇది స్టూడెంట్స్ చేతులతో తయారు చేసింది అని అనిపించట్లేదు కదా, ఎంత పర్ఫెక్ట్ గా చేశారు కదా. ఎగ్జాక్ట్లీ. సో మెకానికల్ ఇంజనీరింగ్ అంటే వాళ్ళు ఇలాంటివి కూడా, అంటే ఎలక్ట్రిసిటీ యూజ్ చేసి ఇలాంటివన్నీ కూడా వాళ్ళు తయారు చేస్తారు అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఫ్యాకల్టీ. సో ఇక్కడ చూస్తుంటే కార్ కనిపిస్తుంది, అసలు కార్ వల్ల ఏంటి యూజ్? కార్ ఎందుకు చేయడం? స్టూడెంట్స్ ఏవైతే థియరీ క్లాస్ రూమ్ లో నేర్చుకుంటారో వచ్చి ఇక్కడ ఈ కార్ మీద, అంటే ఎంజీ వాళ్ళతో వీళ్ళు కొలాబరేట్ అయ్యారనమాట. సో కొలాబరేట్ అయ్యి వాళ్ళు నేర్చుకున్నది యూజువల్లీ వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి వాళ్ళకి ఒక వెహికల్ కావాలి డెఫినెట్లీ. సో కాలేజ్ ఎంత ఫుల్లీ ఎక్విప్డ్ అన్నదానికి ఇది మన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ కూడా మనకి వాళ్ళు ఎక్విప్మెంట్ అనేది క్లియర్ గా డిస్ప్లే చేశారు. కట్ సెక్షన్ ఆఫ్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ అన్నమాట ఇది. సో స్పీడ్ రిడక్షన్, గేర్ బాక్స్, ఇదంతా కూడా మనం ఎక్విప్మెంట్ క్లియర్ గా ప్రాక్టికల్ గా చూడొచ్చు. మన సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ తయారు చేసిన డ్రోన్స్ చూపించడానికి తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ చూసావు అసలు ఎన్ని డ్రోన్స్ ఉన్నాయో.
ఇదేంటంటే మనకి అగ్రికల్చర్ లో రైతుల కోసం తయారు చేసిన చాలా మంచి డ్రోన్ అన్నమాట. దీన్ని ఎలా యూజ్ చేస్తారంటే రైతులు అక్కడ పెస్టిసైడ్స్ కావచ్చు అన్ని ఎరువులు వేస్తుంటారు కదా, దాని వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ అవసరం లేకుండా ఒక చోటే ఒక ప్లేస్ తో నిల్చొని మనం పొలం మొత్తం ఎరువులు వేయడానికి యూజ్ చేసే డ్రోన్ అన్నమాట. ఎడ్యుకేషన్ కి ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్ కి ఎంటర్టైన్మెంట్, ఫెస్టివల్స్ కి ఫెస్టివల్స్, ఫుడ్ కి ఫుడ్, అన్ని కవర్ చేస్తున్నారు. అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ అండి. ఫర్ ఎ బెటర్ టుమారో.